ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏయ్ తైతక్క, నా చెల్లెల్ని ఉదయాన్నే నిద్ర లేపేటప్పుడు ఊర మిరపకాయలా మొహం అని పెట్టుకొని కాదు, కాస్త నవ్వు మొహం పెట్టుకో. వెళ్ళు. చాలా. ఆగు. మళ్ళీ ఏంటి ఈ మరకలేంటి? ఎవరివి అడుగులు? మా అమ్మవి చెల్లివి కాదు. నీట్గా లేకపోతే నాకెంత కోపం వస్తుందో వాళ్ళకి తెలుసు. ఇంకా మిగిలింది నువ్వు. నేను కాదు. నువ్వు కాక ఇంకెవరు? మామూలుగా నడిస్తే అడుగు వెనక అడుగు పడాలి. ఆ మూలకడుగు ఈ మూలకడుగు పడిందంటే తమరి నాట్య విన్యాసమా? అబే నావే, నా అడుగులు నావే. డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే పడినట్లున్నాయి. ఇవి మామూలు అడుగుల్లా లేవే, షూ మరకల్లా ఉన్నాయి. అయ్యో, ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? అవును, అవి షూ మరకలే, మీ షూ మరకలే. అబ్బా, షూ వేసుకుంటే ఎలా ఉంటుందని మీ షూ వేసుకుని డాన్స్ ప్రాక్టీస్ చేశాను. నా షూ నువ్వెందుకు వేసుకున్నావు? అయినా షూ వేసుకొని నువ్వు భరతనాట్యం ప్రాక్టీస్ చేయవు కదా. రే గగన్, ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు అవసరమా? అమ్మా భూమి, నువ్వెళ్ళి పూర్ణిమని లేపి డాన్స్ క్లాస్ స్టార్ట్ చేయి. వెళ్ళు. ఆగు. ఇవేమైనా చిన్ని కృష్ణుడి పాదాలా? పూలు పెట్టి పూజ చేసుకోవడానికి? ముందువి క్లీన్ చేయి. నేను పని మనిషిని కాను, నేను డాన్స్ టీచర్ని. తైతక్కలాడింది నువ్వే కదా. నువ్వు చేసిన దానికి ఎవరో ఎందుకొచ్చి క్లీన్ చేస్తారు? నువ్వే క్లీన్ చేయి. రే గగన్, రమణం ఉంది కదా, తను చేస్తుందిలే. అమ్మా భూమి, నువ్వు వెళ్ళమ్మా. స్టాప్. ఎవరు తప్పు చేస్తే వాళ్లే క్లీన్ చేయాలి. అప్పుడే ఇంకొకసారి ఆ తప్పు చేయకుండా ఉంటారు. క్లీన్ చేయి. రా బాబు రా. నీ భార్య ముఖాన బొట్టేది అని అడుగుతున్నాడు బావ. తన చెల్లెలి నుదుటి పొట్టు ఏమైంది అని అడుగుతున్నారు మా ఆయన. ఏం మాట్లాడుతున్నారు? అయినా నా భార్య మొహం మీద బొట్టుండకూడదని నేనెందుకు అనుకుంటాను? అలాంటి ఉద్దేశమే లేనప్పుడు నీకు పిండం పెట్టాలని నీ కొడుకు ఎందుకు అనుకున్నాడు? సరే, వాడనుకున్నాడు. ఆ విషయం తెలిసినా వాడి చెంప పగలగొట్టకుండా నువ్వెందుకు ఇలా కామ్గా ఉన్నావు? వాట్? ఏంటి? వాడు వాడు నా చెల్లెలి భర్తకి పిండం పెట్టాలని చూశాడా? నా చెల్లెల్ని నా కళ్ళ ముందు బొట్టు లేకుండా చెయ్యాలని చూస్తున్నాడా? అవును బావా. వాడమ్మా బొట్టు పెట్టుకున్నా పెట్టుకోకున్నా ఒకటే. కానీ కళకళ్ళాడే మన మీరా మొఖాన బొట్టు చెరిగిపోతే మనం చూడగలవా?
కానీ వాడు చూడాలనుకుంటున్నాడు బావా. అందుకే కేబీ బ్రతికుండగానే పిండం పెట్టాలని చూశాడు. వాడ పని చేయడం వల్ల నిజంగానే ఏ కీడో సోకి మన కృష్ణప్రసాద్ కి జరగరాంది ఏదైనా జరిగితే అప్పుడు బాధపడాల్సింది ఎవరు? మనం కాదా? మీ చెల్లెలు కాదా? ఇలాంటి పని చేసిన తన కొడుకుని ఏంట్రా ఈ పని అని 4 తన్ని రాకుండా ఏమీ జరగనట్టు ఎలా వచ్చాడో చూడు బావా. అంటే అర్థం ఏంటి? కొడుకు కోరికని సమర్థిస్తున్నాడా? మన మీరా అలా బొట్టు లేకుండా తిరిగినా పర్వాలేదనుకుంటున్నాడా? అసలు తన ఉద్దేశం ఏంటో, ఎందుకిలా చేతగాని వాళ్ళ ఉన్నాడో నాకేం అర్థం కావట్లేదు. అదే మీరైతే చూస్తూ ఊరుకోరు కదా, నరికి పారేయరు. ఏంటి కృష్ణప్రసాద్, అపూర్వ చెప్పింది నిజమేనా? నీ కొడుకు నీకు పిండం పెట్టాలని చూశాడా? అంటే అది పిండం పెట్టాలని చూశాడా లేదా? అది కాదండి, వాళ్ళింట్లో అసలు ఇన్ని రోజులు ఏం చేసినా క్షమించాను కదా అని వాడిప్పుడు నా చెల్లెలి పసుపు కుంకాలతోనే ఆడుకోవాలని చూస్తున్నాడా? అదే లేదండి, వాళ్ళేదో అసలు. ఇంకా వాణ్ణి సమర్థిస్తున్నావా? నీ కొడుకు తప్పుని నువ్వు క్షమిస్తావేమో గాని వాడు చేసిన తప్పుకి ఏ అరిష్టమో జరిగి నిజంగా అలా చూడాల్సిన పరిస్థితి వస్తే వాడి తప్పులు ఇప్పటి వరకు నీ దగ్గరే ఆగాయి కాబట్టి వదిలేశాను. ఇప్పుడు వాడి తప్పు నా చెల్లెలి నుదుటి పొట్టుదాకా వచ్చింది. ఇక వాడిని క్షమించేది లేదు. వాడి అంతు చూస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.